హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే చెప్పాను కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ముందు డే నైట్ మనము ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి, ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి ఎటువంటి హడావిడి లేకుండా భక్తితో నిదానంగా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలి అని అంటే వరలక్ష్మి వ్రతం ఏ రోజైతే ఉంటుందో ఆ డేకి ముందు డే నైట్ అయితే మనము ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో అదే అనమాట ఈ వీడియో. ఓకేనా. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, తమలపాకులు అయితే తీసుకున్నానమాట. తమలపాకుల చెట్టు మా ఇంటి ముందే ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది. సో నేనైతే తమలపాకులు తీసుకుని ఇలాంటి ఒక బుట్టి ఇంట్లోనే ఉండింది. సో దానికైతే నేను ప్లాస్టర్ మీతో డబల్ టేప్ ఉంటే మాత్రం దానితో పెట్టేసుకోండి ఈ ఆకులు అనేది, తమలపాకు ఆకులు. ఎందుకు అనంటే చాలా ఈజీ అవుతుంది. నాతో ఆ టైంకి డబల్ టేప్ అవైలబుల్ లేక నేనైతే పేపర్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే రౌండ్ షేప్లో తీసుకున్నాను. ఎలా అంటే గమ్మున్న సైడ్ ఏమో అవుట్ సైడ్ మనకు కనిపించే విధంగా ఉండాలి, గమ్ము లేని సైడ్ మన ఏమంటారు, కనిపించకుండా లోపల సైడ్ అయితే ఉండాలన్నమాట. మీకు తెలుసు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను అందుకని స్లోగా పెట్టాను చూడండి వీడియో. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు కింది సైడ్ అయితే గమ్ ఉంది, పైన సైడ్ అయితే గమ్ము లేదు మీకు కనిపించే సైడ్. సో నేనేం చేశాను అని అంటే దీన్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని, పెద్దగా ఉంటే కనిపిస్తుంది కదా బయటికి టేపు, సో అది కనిపించకుండా ఆ ప్లాస్టర్ అనేది నేను చిన్నగా కట్ చేసుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు గమ్ ఉన్న సైడ్ అయితే బయటికి కనిపిస్తుంది మనకి, గమ్ లేని సైడ్ లోపలికి పెట్టేసిన చూసారు కదా. అది మనం బుట్టికి, అదే తీసుకున్న చిన్ని బుట్టి ఉంది కదా, దానికైతే అతికించుకుంటే కింది సైడ్ అతుకుతుంది, పైన సైడ్ మనము ఆకుని కూడా అతికించవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా, కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ షార్ట్ వీడియో తీసి చూపిస్తా ఎలా ఏంటి అని. ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఇలా మొత్తం ఆ బుట్టికి ఆకులన్నీ, నా దగ్గర అయితే తమలపాకు చెట్టే ఉంది కాబట్టి అది కొంచెం మనం మంగళకరంగా అంటే కొంచెం పూజల్లో వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, నాకు అది పెడితే బాగుండు అనిపించి నేనైతే తమలపాకు ఆకులు అయితే పెట్టుకున్నాను. లేదు మీకు వేరే ఆకులు అవైలబుల్ ఉన్నాయి, మందారం ఆకులు అనుకుంటే అలాంటివి ఏదైనా చూడడానికి లుకింగ్ బాగుంది అన్న అటువంటి ఆకులు ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు, జస్ట్ డెకరేషన్ కోసం కదా. నేను ఈ బుట్టిలో అయితే కలశం అనేది పెట్టుకోవాలి అని చెప్పి తమలపాకులు ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. నేను కొంచెం సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అవుతాను, నన్ను కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఓకేనా. ఓన్లీ తమలపాకే కాకుండా మీకు నచ్చింది ఆకు ఏ షేప్లో అయితే మీరు పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ అయితే తమలపాకులు చూస్తున్నారు కదా, మళ్ళీ 2 తీసుకొని నేను ఒకటి పెద్ద ఆకు అయితే తీసుకొని వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నా. సో ఆకు పెద్దగా ఉంది కదా, అదైతే వినాయకుడి యొక్క స్టమక్ అనమాట, అంటే ఆ బాడీ పార్ట్ కిందకి నేను తీసుకున్నాను. నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, ఒక ఆకు హెడ్ దగ్గర, 2 ఆకులేమో చెవులు, 2 ఆకులు కాళ్ళు, 2 ఆకులు చేతులు, అంతే. టోటల్గా 8 లీవ్స్ అయితే సరిపోతాయి అన్నమాట. కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే స్టమక్ కిందికి మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో షేప్ అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్లో మీకు ఎలాగైనా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, నాకు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది స్టమక్ కింద, నేను అది కవర్ చేసుకోవడానికి కిందికైతే ఒక ఆకైతే కనిపించకుండా పెట్టి కవర్ చేస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకున్నాము అని అంటే అదైతే మనకి బయటికి కనిపించదు. ఓకేనా. సో అంతే, వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. డెకరేషన్ కిందకి పెట్టుకోవచ్చు అని నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. మీకు నచ్చితే చేసుకోండి, లేదు వద్దు మేము వేరే విధంగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే అది మీ ఇష్టం. కానీ డెకరేషన్ అయితే ముందు డే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకోవడానికైతే మనకి హడావిడి అయితే ఉండదు, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే డెకరేషన్ చేసుకోవడానికి నేను ఇంకా తమలపాకులు నాతో ఉంటే నేనైతే 3 తమలపాకులు చూస్తున్నారు కదా ఎలా పెట్టాను. ఇలా 3 ఒకదాని కింద ఒకటి అలా ఈ షేప్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్టాప్లర్తో అయితే నేను పిన్ చేసుకున్నాను చూస్తున్నారు కదా. సో అలా మీకు ఎన్ని వీలైతే అన్ని మీరు డెకరేట్ చేసే ప్లేస్ని బట్టి మీరు అరేంజ్ చేసుకోండి, ఎన్ని చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా. నేనైతే కొంచెమే తీసుకున్నాను కాబట్టి
ఇంకా నేను చాలా మంచిగా చేద్దాం అనుకున్న డెకరేషన్, కానీ నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, వీలు అవ్వట్లేదనమాట యష్‌తో బాబుతో. సో అందుకని చెప్పి నేను కొంచెం ప్లేస్ సెలెక్షన్ చేసుకొని ఆ ప్లేస్లో మాత్రమే డెకరేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా మీరు. సో ఇక్కడైతే వినాయకుడిని అయితే ఫస్ట్ ప్లాస్టర్ డబల్ టేప్ తీసుకొని పెట్టుకున్నాను. నేను బుట్టి ప్రిపేర్ చేసేటప్పుడు నాతో డబల్ టేప్ లేకుండే, సో తర్వాత నేను తెప్పించుకున్నాను, యూజ్ అవుతుంది. ప్రతిసారి అలా కట్ చేసి పెట్టాలి అంటే ఇబ్బంది కదా, అసలే టైం ఉండట్లేదు బాబుతో. సో అందుకని నేనైతే డబల్ టేప్ తెప్పించుకొని ప్లాస్టర్కి అయితే పెట్టేసి పెడుతున్నా చూడండి. సో మీకు ఎక్కడైతే స్టిఫ్‌గా లేదు అని అనుకుంటున్నారో అక్కడ డబల్ టేప్ పెట్టి పెట్టేసుకోవచ్చు. ఓకేనా. నేను పెట్టిన ప్లేసెస్‌లోనే పెట్టాలి అని ఏం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ అయితే 3 ఆకులు కలిపి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలా నేనైతే అవి కూడా గోడ పైన అయితే మొత్తం డబల్ టేప్ పెట్టి స్టిక్ చేసుకొని, ఫ్లవర్స్‌కి మనం పిన్ చేసాం కదా, ఆ పిన్ అనేది కనిపించకుండా ఆ పిన్ పైన కూడా డబల్ టేప్ అనేది పెట్టి ఫ్లవర్ అయితే అతికించేసిన అనమాట. చూస్తున్నారు కదా, చాలా మంచిగా అనిపించింది. కాకపోతే నేను కొంచెం ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను, తర్వాత మీరు చూస్తారు నెక్స్ట్. అది యాడ్ చేసినప్పుడు ఏంటి అంటే నాకు ఇది కొంచెం అంత లుకింగ్ అనిపించలేదు. సో మళ్ళీ ఇదంతా తీసేసాను. ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేసుకుంటారు కదా అని చెప్పి ఈ క్లిప్ కూడా మీకు యాడ్ చేశాననమాట. నేనైతే ఇదంతా మళ్ళీ తీసేసాను, వేరేలాగా చేశాను డెకరేషన్ అనేది, అది నెక్స్ట్ మీరు చూస్తారు. సో ఇప్పుడైతే మనము వినాయకుడిని అయితే పెట్టుకున్నాము కదా గోడకి. మరి ఆ వినాయకునికి బొట్లయితే పెట్టుకోవాలి కదా, లేకపోతే చూడండి ఎంత డల్‌గా అనిపిస్తుంది కదా. సో బొట్టు ఉంటేనే కళ అనమాట. అది దేవుడికైనా మనకైనా కూడా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా బొట్టు పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. లుకింగ్ కోసం అన్న బొట్టు పెట్టుకోండి అబ్బా, అందరూ మర్చిపోతున్నారు. అది అంటే లైక్ అంతరించిపోతుంది కదా, ఈ జనరేషన్లో అయితే అమ్మాయిలు కూడా పెట్టుకోవట్లేదు. సో మన చరిత్రని మనమే మర్చిపోతే ఎలా చెప్పండి. అయినా ఈ జనరేషన్లో మంచి అంతా తగ్గిపోతుంది కదా. ఎందుకు అనంటే ఇలాంటి బిహేవియర్ వల్లనే. బిహేవియర్స్ అన్నీ ఇలా చేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ లోకంలో మంచి, ధర్మం, నీతి, న్యాయం అన్నీ తగ్గిపోతున్నాయి. మళ్ళీ పాత రోజులు, పూర్వకాలపు రోజులు వస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఆ జనరేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ భూమి మీద ఉంటే బాగుండు నేను అని కూడా అనిపిస్తుంది నాకు. నాలో మీకు అనిపిస్తుందా, కామెంట్ చేయండి. సో నేనైతే ఇక్కడ బొట్టు పెట్టేశాను అనమాట గంధంతో. చూస్తున్నారు కదా ఏ షేప్లో పెట్టాను అని. గంధంతో అలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఆ గంధం పైన నేను కుంకుమ కూడా పెట్టాను. ఇక్కడ మీకు వీడియో దూరంలో ఉంది కాబట్టి ఫోను అంత క్లారిటీ కనిపించట్లేదు, బట్ నేను లాస్ట్లో మీకు క్లారిటీగా చూపిస్తా బొట్టు ఏ షేప్లో వచ్చింది, నేను ఇలా పెట్టాను ఏంటి అని. ఓకేనా. వీడియోలో కొంచెం మబ్బుగా ఉంది కాబట్టి క్లారిటీగా తెలియట్లేదు, బట్ రియల్గా చూస్తే మాకైతే తెలుస్తుంది, కనిపిస్తుంది. మీకు ఒకవేళ కుంకుమ పెడితే నచ్చలేదు అనుకుంటే గంధంతో అలానే పెట్టి చిన్న కుంకుమ ఒక దగ్గర బొట్టులాగా పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ అయితే చెప్పాను కదా నేను ఫ్లవర్స్ పెట్టానని. సో ఈ ఫ్లవర్స్ చూస్తున్నా అనమాట ఎలా పెడితే బాగుంటుంది అని. ఫైనల్గా అయితే ఇలా పెట్టేశాను. ఇంకా పెట్టిన తర్వాత నాకు చెప్పాను కదా ఇదంతా ఇలా కొంచెం దూరం దూరం అనిపించి సెట్ అవ్వలేదు నాతో ఉన్న ఫ్లవర్స్కి. సో వేరేలాగైతే సెట్ చేసేసాను. మీకు ఫస్ట్ ఉన్న విధంగానే నచ్చింది అనుకుంటే అలాగే పెట్టేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఇవి నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదా, సో షాపింగ్ చేశాను. అలాగే మీకు షాప్స్ కూడా చూపించాను కలెక్షన్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసేసేయండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఛానల్లో. ఓకే. సో అక్కడైతే తీసుకున్నాను అనమాట ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్. అండ్ ఇప్పుడు నేను పెడుతున్న హ్యాంగింగ్స్ కూడా అక్కడే తీసుకున్నా. 100 రూపీస్కి పెయిర్ వచ్చింది నాకైతే. సో అక్కడే తీసుకున్నా. బాగుంది కదా, లోటస్ థీమ్లో. అంటే కొంచెం అక్కడక్కడ లోటస్ ఉంది కదా, బాగా అనిపించింది. సో ఆ లోటస్ కానివ్వండి, ఆవు కానివ్వండి, నాకు కొంచెం వరమహాలక్ష్మి పూజకి సెట్ అవుతుంది, మంచిగా బాగుంటుంది, శ్రావణ శుక్రవారం రోజు పెట్టుకుంటే బాగుండు అనిపించి తెచ్చి అలా సెట్ చేశాను అనమాట. అయితే ఇక్కడ బొట్టు చూపిస్తాను అన్నాను కదా, సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. పక్కన పెన్నుతో ఉన్నది మా యష్ గీసాడనమాట బొమ్మ, వాడికి చాలా ఇష్టము. సో అది కొంచెం అవాయిడ్ చేసుకోండి, మీకు అంతగా అది చూడాలనిపిస్తే చూసి నవ్వుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అదనమాట. నాకు ఇంకెక్కడ అంటే మనము
ఫొటోస్ పూజ చేసుకోవడానికి పెట్టుకోవాలి అనంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని దిక్కులు చూసుకొని పెట్టుకుంటాం కదా! సో, నేను సెలెక్షన్ చేసుకున్న ప్లేస్ దగ్గర నాకు ఇక్కడే సెట్ అయిందనమాట. సో, మహేష్ గీసిన బొమ్మని చూపించక తప్పలేదు మీకు. సో, అదనమాట. బొట్టు చూస్తున్నారు కదా! ఎంత క్లియర్‌గా ఉంది అని చెప్పి. నాకు నచ్చినట్టయితే నేను పెట్టాను. మీకు వేరే విధంగా నచ్చుకున్నట్టు పెట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం. ఓకే. సో, ఫైనల్ డెకరేషన్ అయితే అలా సింపుల్‌గా వచ్చేసిందనమాట. చాలా సింపుల్‌గా చేశాను చెప్పాను కదా! పూజ నేను చాలా సింపుల్‌గా, మంచిగా, చాలా మనశ్శాంతిగా చేసుకున్నా. నిజంగా చాలా 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 మనశ్శాంతి వచ్చింది నాకు ఆ రోజు. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూసేసేయండి. వ్రతం ఎంత బాగా చేసుకున్నానో అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు మాటలో చెప్పలేను నిజానికి. ఆ రోజు నుంచి నాకు అమ్మవారి ఫోటో ఎప్పుడు చూసినా అమ్మవారు నా సైడ్ చూసి నవ్వుతున్నట్టే నాకు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. అసలు ఇంత పాజిటివ్ వైబ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో, నెక్స్ట్ మ్యాటర్‌లోకి వచ్చేస్తే మామిడి ఆకులు తీసుకొని నేను కింద రోల్ చేసి స్టాప్లర్‌తో పిన్ చేస్తున్నా చూడండి. పిన్ చేసేసి పైన కొనలు ఉంటాయి కదా! అది కట్ చేసుకొని ఇంకొక మామిడాకు తీసుకొని పిన్ చేశాను మళ్ళీ. తర్వాత అక్కడ డబల్ టేప్ పెట్టి నేను ఒక ఫ్లవర్ అయితే అతికించేసుకున్నా. చూస్తున్నారు కదా మీకు ఇక్కడ. అది అలా చేసుకొని ఫైనల్‌గా వాల్‌కైతే నేను స్టిక్ చేసేసాననమాట డబల్ టేప్‌తో. సో, చూడండి కొంచెం దీపపు షేప్‌లో వచ్చింది కదా! నాకు కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది అని అలా పెట్టేసుకున్నా. మరి వినాయకుడి కింద ఏం పెట్టలేదు ఎందుకు అనంటే, మనం అక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదా! సో, సెట్ అయిపోతుంది ప్లెయిన్ వాల్ కనిపించకుండా అని అలాగే వదిలేసాననమాట. సో, తర్వాత నేను ఇక్కడ మామిడాకులు కుచ్చి మనము ఏ శుభకార్యాలు చేసినా కూడా మామిడి తోరణాలు అనేది కడుతూ ఉంటాం కదా! సో, నాకు అనిపించింది మనం మామిడాకులు కూడా పెట్టుకుంటే బాగుండేమో అని. సో, చెప్పాను కదా నేను కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ పాటిస్తూ ఉంటాను. సో, కాబట్టి నేనైతే అలా పెట్టేసుకొని ఒక ఫ్లవర్ పెట్టుకున్నా. అంతే డెకరేషన్ అయిపోయింది. సో, తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా. సో, ఇల్లు క్లీన్ చేసేటప్పుడైతే మనము గంగాజలం అది వేసుకుంటే కొంచెం మంచిదే అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది. నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నా ఓకే. బట్ కొంచెం ఇదైతే బావుంటుంది కదా! గంగాజలం మనం తీసుకొని చేసుకోవడం వల్ల ఏదైనా శుభకార్యాలప్పుడు మనము గోమూత్రం అది ఇల్లు నిండా చల్లుకోవడం అలాంటివి చేస్తుంటాం కదా! సో, అందులో ఇదొక పార్ట్ అనమాట. అలా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నేనైతే కడపలు కడుక్కొని పసుపు పెట్టేసి అక్కడ ముగ్గులైతే పెట్టేస్తున్నా. సో, కొలతలు తీసుకుంటున్నా ఎక్కడ మిడిల్ పాయింట్ వస్తుంది అని. సో, అలా తీసేసుకొని తర్వాత నేనైతే ఇక్కడ ముగ్గు వేసేస్తున్నా చూడండి. ఏదో సింపుల్‌గా అలా వేసేసాను. అప్పటికి చాలా టైం అయిపోయింది. 12 దాటిపోయింది యాక్చువల్‌గా. సో, అందుకని చెప్పి మరి మీ యష్ ఏం చేస్తుండు ఆ టైంలో అనుకోవచ్చు. వాడైతే 3:00 లేచొచ్చి అంటే నార్మల్‌గా బేబీస్ పడుకుంటారు కదా మనతో. నేను లేను పక్కన. సో, వాడేం చేశాడంటే మెలుకొచ్చినప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడనమాట. నేను ఎటు వెళ్ళానా అని. సో, వచ్చి ముగ్గులేస్తుంటే కాసేపు కూర్చొని చూసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. ఇంకా 3:30 అవుతుంది. ఎళ్ళు నాన్న ఇంకా టైం ఉంది పడుకుందువు మార్నింగ్ లేద్దువులే అంటే ఇంకా వెళ్ళాడనమాట. సో, అందుకే వాడు మిడిల్‌లో కనిపించాడు. చెప్పాను కదా! అప్పటికి 12 దాటిపోయింది. ఇంకా నేను వర్క్ అంతా స్టార్ట్ చేసుకున్న ఇల్లు క్లీన్ చేసుకోవడం, పసుపు పెట్టేసుకొని బొట్లు అదంతా ఇంకా ఆ డేకి ఫ్రైడే కిందకే వస్తుంది కదా! సో, అప్పుడే క్లీన్ చేసుకొని మొత్తం అయితే ఈ విధంగా కలర్స్‌తో ఫ్లవర్స్ అదంతా పెట్టేసుకున్నా. మీకు ఎలా అనిపించింది? నచ్చినప్పటికీ నచ్చితే ఒక లైక్ అయితే చేసేసేయండి. ఏదో సింపుల్‌గా అలా చేశాను. చెప్పాను కదా! బాబుతో నాకు అవ్వట్లేదు అసలు. అందుకే నైట్ టైం నిద్రపోకుండా మరీ చేసుకున్నాననమాట ఆ రోజు నేను. మనం ఏదైనా అనుకున్నామంటే చేయాల్సిందే అనమాట. అది రిస్క్ అయినా తీసుకుంటాననమాట. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంటి గుమ్మం ముందైతే ముగ్గు పెట్టేస్తున్నా. కలర్స్‌తో పెట్టాను అది కూడా. సో, సింపుల్‌గా చాలా సింపుల్‌గా. అండ్ ఇవి కలర్స్ నేను కొన్నయి కాదు. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను. అవే కలర్స్ ఉంటే ఇంకా అలానే పెట్టి ఇప్పుడైతే ఉన్న దాంతో అడ్జస్ట్ చేశాను. అందుకే ఈ తీరునొచ్చింది. ఏదో ఓ రకంగా అయితే వచ్చిందిలెండి. బయటికెళ్ళి కొంచెం టైము లేదు. అంత ఓపిక లేకుండే. సో, ఇంట్లో ఉన్న వాటితో అయితే అడ్జస్ట్ చేసేసాననమాట. ఏదైతే ఏంటి చేసాం కదా! భక్తితో చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి. సో, అమ్మవారికైతే నచ్చిందనే నేను అనుకుంటున్నా. సింపుల్‌గా అలా అయితే చేసేసుకున్నా. దాని తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ పైన అయితే పసుపు పెట్టేసుకొని అక్కడ కూడా బొట్టు పెట్టి సారీ ముగ్గుతో
ముగ్గు వేసాననమాట. వేసేసి బొట్లయితే పెట్టేసుకున్నా. ఓకేనా. సో అలా పెట్టేసుకొని తర్వాత నైటే నేను మినపప్పు అవన్నీ వడపప్పు అదే వడలకి అవన్నీ కూడా చేయడానికి నేను పూర్ణాలు, వడలు, పులిహోర అదంతా ప్రసాదాలు చేశాను కదా, వాటికి కావాల్సిన పప్పులు, శనగలు అవన్నీ కూడా నానబెట్టుకున్నాను. సో చూడండి ఆల్రెడీ నానిపోయాయి అన్నమాట శనగలు. సో కావాల్సిన పువ్వులు అవన్నీ బుట్టిలో తెచ్చి పెట్టేసుకున్నా. ఇంకా నెక్స్ట్ దీపం కుందేలు హారతి ఇవ్వడానికి అండ్ ఇత్తడి ప్లేట్స్ అవి కూడా నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఒక దగ్గర. సో కొబ్బరికాయ కొట్టడానికి ప్లేట్ అండ్ రాగి చెంబు. నెక్స్ట్ అయితే ఇక్కడ పీటలు తీసుకొని బ్లౌజ్ పీస్ అయితే వేసి పెట్టాను. అది కొత్తదే బ్లౌజ్ పీస్ వేసుకున్నాను. కొంతమంది అయితే బ్లౌజ్ పీస్ అలానే పెట్టుకొని అమ్మవారిని పెట్టుకోవడం, కలశం పెట్టుకోవడం లాంటివి చేసుకుంటారు. బట్ నేను ఫస్ట్ టైం కదా, సో నేనేం చేశాను అనంటే పసుపుతో మొత్తం పీటను అలంకరించుకొని పైన ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. అలా చేసుకున్నాను. సో తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక చాప వేసుకొని అక్కడే దానిపైన కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చి పెట్టుకుంటున్నాను. చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. శ్రావణ మాసానికి కావాల్సిన పూజ కిట్ నేనైతే ఒక వీడియో చేశాను, లాంగ్ వీడియో, క్లియర్గా క్లారిటీగా అన్నీ చెప్పాను కదా అందులో. సో అవే ఇక్కడైతే తెచ్చి పెట్టుకున్నాను. అందులో రెడ్ కలర్ బ్లౌజ్ కనిపించింది కదా మీకు, ఆ బ్లౌజ్ అయితే నేను ఇలా కలశానికైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎలా పెట్టాను మడత ఎలా అని చెప్పి 2 మడతలు వేసేసుకొని కోన్ షేప్లో అంటే సమోసా షేప్లో పెట్టేసుకోవాలి. దాని తర్వాత 1 బై 1 నా పూజా కిట్లో ఏమేమైతే చూపించానో అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది. నేను ఆ కిట్లో ఏమేమైతే చెప్పానో ప్రతిదీ కూడా ఇక్కడ యూస్ చేశాను. అది ఎలా యూస్ చేశాను అనేది పూజ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఆ సామాన్ అంతా తెచ్చి పెట్టుకున్న తర్వాత నేను అమ్మవారి దగ్గర ఒక చీర పెట్టుకుంటాం కదా మనం కొత్తది. సో ఆ శారీ కూడా తెచ్చేసి అయితే పెట్టుకున్నాను అక్కడే. 2 కొబ్బరికాయలు, రాగి చెంబులు, ఇంకా పూజ కిట్లో ఉన్న ప్రతి సామాన్ కూడా అన్నీ కూడా అక్కడ తెచ్చేసి పెట్టుకున్నాను. అమ్మవారి ఫోటో, వ్రతకల్ప బుక్తో సహా తెచ్చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా తమలపాకులు, పువ్వులు ప్రతిదీ రెడీగా అక్కడ పెట్టుకున్నాను. జస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ప్రసాదాలు చేసుకొని అవి తెచ్చి పక్కన పెట్టేసుకొని పూజ స్టార్ట్ చేసేసుకోవడమే అంతే. వీడియో నచ్చిందా? మరి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.